దీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. వాగ్దాన దేశమైన కనాను దేశంలోనికి ప్రవేశించబోతూ ఉన్న ఇశ్రాయేలీయులకు మోషే 30వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. జీవిత మార్గం ఏమిటో చెప్పడం ఇక్కడ మనం చూడవచ్చు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు అనగా దేవునితో సంబంధం ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 22:37లో ఉన్నట్లు రక్షకుడు సజీవుడైన మన దేవుని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అన్న ఆజ్ఞను క్రీస్తు ఇక్కడ ఇవ్వడం మనం చూడవచ్చు. ఆయనను ప్రేమించే వారంగా ఉంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నట్లు ఆయనిచ్చిన ఆజ్ఞలను గైకొనుట యందు ఆసక్తి గలవారమై ఆయనకు అన్ని విషయములలో విధేయత చూపించే వారంగా ఉంటాం. దేవునికి దగ్గరగా ఉండుట, ఆయనపై ప్రతి పరిస్థితుల్లో ఆధారపడి ఆయనను హత్తుకునే వారంగా ఉంటే మనం జీవించే జీవితం ఆశీర్వాదకరంగా ఉండడమే కాకుండా దేవుడే మన ప్రాణమునకు మన దీర్ఘాయుష్యునకు మూలంగా ఉంటాడు. ఈ వచనం ద్వారా దేవుని ప్రేమించే వారంగా ఉండుటలో మన ప్రాధాన్యతలు దేవుని చుట్టూ ఉండాలి అని అర్థం. దేవుని వాక్యమునకు విధేయత చూపిస్తూ ఆ ప్రకారం నడుచుకునే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదమును అనుభవిస్తూ ఇతరులకు ఆశీర్వాదకరంగాను దేవుని కొరకు ఇతరులకు మార్గదర్శకమైన సాక్ష్యం కలిగిన సాక్షిగా జీవించగలం. ఆమేన్.